పూరి జగన్నాథ స్వామి రథయాత్ర యావత్ భారతదేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి జగన్నాథ స్వామి రథయాత్ర మొదలయ్యింది. ఒడిస్సా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ హిందూ దేవాలయము. ఈ దేవాలయము విష్ణు అవతారమైన జగన్నాథుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం భారతదేశంలోని 4 పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మరియు ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ఉత్సవం ఎంతో ప్రసిద్ధి చెందింది. జగన్నాథ ఆలయం భారతదేశంలోని అతి పెద్ద వంటశాలను కలిగి ఉంది. దీనిని మహాప్రసాదం వండడానికి ఉపయోగిస్తారు. సుమారు 600 మంది వంటవారు మరియు 400 మంది సహాయకులు ప్రతిరోజు భగవంతుని కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తారు. ఈ గుడిలో జగన్నాథుడికి వండే వంటకం సైన్స్కు కూడా అంతుచిక్కని మిస్టరీగా మారింది. ఎందుకంటే ఆలయ వంటగదిలో 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి కట్టెల పొయ్యిపై ప్రసాదాన్ని వండుతారు. పైన ఉన్న కుండలో వంటకం మొదటిగా ఉడుకుతుందంట. చంపన్ భోగ్ అంటే 56 రకాల ఆహార పదార్థాలు జగన్నాథుడికి ప్రత్యేక నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయ వంటశాలలో సాధారణంగా వంకాయ, బీన్స్, చిలకడదుంప, కొబ్బరికాయలు మరియు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే బౌది అనే కూరగాయలను ఉపయోగిస్తారు. మహాప్రసాదం స్వచ్ఛమైన పాలతో నెమ్మదిగా ఉడకబెట్టి పెద్ద ఫ్రిడ్జ్ ఆకారంలో ఉండే ప్యాన్లో వండుతారు. ఆవిరితో వండిన ఆహారాన్ని మట్టి కుండలతో స్వామివారికి తీసుకెళ్లేటప్పుడు ఆహారం నుండి ఎటువంటి వాసన రాదు. కానీ స్వామివారికి సమర్పించిన తరువాత అమ్మకపు స్థానానికి తీసుకువెళ్లేటప్పుడు గాలిలో రుచికరమైన సువాసన వస్తుంది. రథయాత్రకు ముందు 21 రోజుల్లో మహాప్రసాదం సమర్పించబడదు. ఎందుకంటే భగవంతుడు అనారోగ్యం కారణంగా నిర్బంధంలోకి వెళ్తాడు మరియు ఆ కాలంలో విశ్రాంతి అవసరం. నిర్మల్య అని పిలువబడే ఎండిన బియ్యం మహాప్రసాదాన్ని భక్తులు మరియు పర్యాటకులు వివిధ పవిత్ర సందర్భాల్లో ఉపయోగిస్తారు. ఈ ఆలయంలో సుమారు 150 పొయ్యిలు ఉండి ప్రపంచంలోని అతి పెద్ద వంటగదిగా దీన్ని నమ్ముతారు. ఈ వంటగదిలో సాంప్రదాయ పద్ధతిలో మట్టి కుండలు మరియు మండే బొంగుల్ని ఉపయోగిస్తారు. ఇక రథాల నిర్మాణానికి వస్తే రథయాత్రకు 60 రోజుల ముందు వైశాఖ బహుళ విదే నాడు పనులు మొదలవుతాయి. పూరి మహారాజు పూజారులు పిలిచి కలప సేకరించాలని ఆదేశిస్తాడు. సామంతరాజు దశపల్ల అప్పటికే అందుకు అవసరమైనటువంటి వృక్షాల్ని గుర్తించి ఉంటాడు. వాటికి వేద పండితులు శాంతి పూజలు నిర్వహించగా జాగ్రత్తగా వాటిని ఖండించి 1072 ముక్కలను పూరికి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13,000 ఘనపటడుగుల కలప అవసరపడుతుంది. ప్రధాన పూజారి నేతృత్వంలో శిల్పాల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడతారు. 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బాలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం ఉపయోగిస్తారు. జగన్నాథుడి రథం పేరు నందిఘోష. ఎత్తు సుమారు 46 అడుగులు. జగన్నాథుడి రథానికి 16 చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క చక్రం ఎత్తు 6 అడుగులు ఉంటుంది. రథసారథి పేరు దారుక. బాలభద్రుడి రథం తల్వధ్వజం. సుభద్రాదేవి రథం పేరు దేవదాలనన్. ఈ 3 రథాల నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు ముందు రోజు ఆలయం తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు. రథాల్ని లాగడానికి వీలుగా ఒక్కొక్క రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు. జగన్నాథ్ గుడి ఎదురుగా ఉన్నటువంటి అరుణ స్తంభం, సూర్యస్తంభం అని కూడా అంటారు. 34 అడుగుల ఎత్తు ఉంటుంది. 16 వైపుల ఏకశిలాస్తంభం. దీని పై భాగంలో సూర్యుని రథసారథి అయిన అరుణుడి విగ్రహం కూడా ఉంటుంది. ఈ స్తంభం జగన్నాథుడి దేవాలయం యొక్క ప్రధాన ద్వారం, సింహద్వారం ముందుగా ఉంటుంది. 18వ శతాబ్దంలో దీనిని కోనార్క్ ఆలయం నుండి పూరికి తరలించారు. సూర్యుని రథసారథి అరుణుడి విగ్రహం ఉండడం వలన దీనిని అరుణ స్తంభంగా పిలుస్తారు. ఆలయ చరిత్రలోకి వెళితే పూరి జగన్నాథ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. దీనిని చోడ గంగదేవ్ రాజవంశానికి చెందిన అనంతవర్మ చోడ గంగదేవ్ నిర్మించారు. ఆలయం ఎత్తు వచ్చేసి 214 అడుగులు 65 మీటర్లు. ఇది కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఇది ఒడిస్సా శిల్పకళకు ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడ గంగదేవ్ మొదలు పెట్టారు. ఆయన మనవడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనుక ఒక పురాతన కాలపు నాటి కథ కూడా ఉందనుకోండి. జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమదనుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం.
అడవిలో ఒక రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుడిని గిరిజన రాజైన విశ్వవాసుడు పూజించేవాడట. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రజూమ మహారాజు ఈ రహస్యాన్ని కనిపెట్టడం కోసం విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడిని అడవికి పంపుతాడు. విశ్వవాసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడుతాడు. విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడతాడు. అల్లుడి విన్నపాన్ని కాదనలేక ఆ మరుసటి రోజు విద్యాపతి కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. విద్యాపతి తెలివిగా దారి పొడుగుతన ఆవాలను చల్లుకుంటూ వెళ్తాడు. కొన్నాళ్ళకి అవి మొలకెత్తి దారి స్పష్టంగా కనిపిస్తుంది. విషయం తెలుసుకున్న మహారాజు అడవికి తన సైన్యంతో బయలుదేరి అక్కడికి వెళ్లి చూసేసరికి విగ్రహాలు మాయమైపోతాయి. దీంతో ఇంద్రజూమ మహారాజు నిరాశ చెంది నిరాహార దీక్ష మొదలు పెడతాడు. అశ్వమేధ యాగం కూడా చేస్తాడు. నీలంచలం కొండ మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆలయం దగ్గరే రాజు నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చంకీ నదికి ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకు వస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. సముద్ర తీరానికి కొయ్యలైతే కొట్టుకు వస్తాయి కానీ విగ్రహాల తయారీకి మాత్రం ఎవరూ ముందుకు రారు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. నేను విగ్రహాలు తయారు చేస్తాననేసని నాకు ఒక రహస్యపు గది చూపించమని అండ్ అలాగే 21 రోజుల పాటు నాకు సమయం కావాలనేసని, ఆ 21 రోజుల పాటు పచ్చి నీళ్లు కూడా నేను ముట్టుకోననేసని, నా వైపు ఎవరు రాకూడదనేసని షరతులు విధిస్తాడు విశ్వకర్మ. ఈ విషయానికి రాజు అంగీకరించడంతో విగ్రహాల తయారీ మొదలవుతుంది. రోజులు గడిచే కొద్దీ గదిలోంచి ఎటువంటి శబ్దాలు వినకపోవడంతో రాజుగారి భార్య అయినటువంటి రాణి గుడించాదేవి తలుపులు తెరవమనేసని ఇంద్రజూమ మహారాజుని తొందరబెడుతుంది. రాణిగారి మాటలు కాదనలేక తలుపులు తెరుస్తారు. తలుపులు తెరిచిన వారికి ఒక అద్భుతం కనిపిస్తుంది. వికలాంగుడి రూపంలో వచ్చినటువంటి విశ్వకర్మ ఆ గదిలో కనిపించడు. అలాగే చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. చేసిన తప్పు తెలుసుకొని రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇక మీదట ఇదే రూపంలో విగ్రహాలకి పూజ చేయాలనేసని ఆదేశిస్తాడు. బ్రహ్మదేవుడే స్వయంగా విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. పూరీ దేవాలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. అందుకే ఈ ఆలయంలో సైన్స్ కూడా అంతుచిక్కని ఇంకొక హిస్టరీ ఏమిటంటే పూరీ జగన్నాథ్ ఆలయంపై ఉన్నటువంటి జగన్నాథ్ జెండా. ఇది ఆలయానికి చిహ్నంగా జగన్నాథుడి ఉనికికి మరియు శక్తికి గుర్తుగా భావిస్తారు. ప్రతిరోజు ఆలయ పూజారి సూర్యాస్తమయం సమయంలో ఈ జెండాను మారుస్తారు. శీతాకాలంలో సాయంత్రం 5 గంటలకు, వేసవి కాలంలో సాయంత్రం 6 గంటలకు ఈ మార్పిడి ఆచారం జరుగుతుంది. అలా ప్రతిరోజు సాయంత్రం ఈ జెండాని మార్చుతూనే ఉంటారు. ఏ రోజైతే మార్చడం అనేది జరగదో ఆ రోజు నుంచి సుమారు 18 ఏళ్ల పాటు ఈ ఆలయాన్ని మూసివేయడం జరుగుతుందంట. ఈ ఆలయంపై విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఇంకొక ఆశ్చర్యకరమైన విశేషం. గాలికి వ్యతిరేక దిశలో ఈ జెండా ఎగరడం ఈ గుడికి సంబంధించినటువంటి ఇంకొక మిస్టరీ. అలాగే జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం గోపుర నీడ ఎవ్వరికీ కనిపించదు. ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ సమయంలోనూ నీడ జాడ అనేది ఉండదు. ఇదంతా ఆలయ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత లేదా దేవుడి మహిమ వల్ల ఇలా జరుగుతుందా అన్నది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. రథయాత్రకు ముందు బంగారు చీపురుతో రథాలను ఊడ్చుతారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు. జగన్నాథ స్వామి రథయాత్రలో విశిష్టత ఏమిటంటే గుడించాదేవి ఆలయానికి ఊరేగింపుగా రాగానే రథం తనంతట తానే ఆగిపోతుందంట. దాన్ని ఎవరూ ఆపలేరు. ఇది కూడా ఇప్పటి వరకు ఎవరికి అంతుచిక్కని మిస్టరీగానే ఉండిపోయింది. పూరీ జగన్నాథుడి ఆలయం వెలుపల నుంచే జగన్నాథుడి లీలలు మొదలవుతాయి. సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపు వస్తుంది. ముఖ్యంగా పగటిపూట సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు గాలి వీచుతుంది. కానీ పూరీలో మాత్రం మొత్తం రివర్స్. హోరున వినిపించే అలల శబ్దం ఆలయ సింహద్వారం దాటగానే ఆగిపోతుంది. అలాగే అదే క్షణం ఆలయం బయట ఒక్క అడుగు పెట్టంగానే అలల సౌండ్ వినిపిస్తుంది. ఈ గుడికి సంబంధించి అంతుచిక్కని హిస్టరీలో ఇది కూడా ఒకటి. కృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాయి. శరీరం అంతా దహనమైపోయింది. కానీ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంది. ఆ గుండెను తీసుకెళ్లి సముద్రంలో కలపగా అటుగా వచ్చిన వేటగాడు దాన్ని తీసుకుంటాడు. అప్పటికే నీలిరంగుగా మారిపోయినటువంటి ఆ గుండెను తీసుకెళ్లి మహాప్రసాదంగా భావించి ఒక రహస్యపు ప్రదేశంలో ఆ గుండెను ఉంచి నిత్యం పూజ చేస్తాడు. ఆ తరువాత వేటగాళ్ల వారసుల నుంచి నీలిరంగు పదార్థాన్ని తీసుకున్న పూరీరాజు జగన్నాథ స్వామి విగ్రహంలో పెట్టిస్తాడు. ప్రతి 12 నెలలకు ఒకసారి విగ్రహాలను మార్చినప్పుడు శ్రీకృష్ణుడి గుండెను కూడా మారుస్తారని చెబుతారు.
విగ్రహాలను తయారు చేసే సమయంలో పూరీ నగరం మొత్తం చీకటిగా మారిపోతుంది. జగన్నాథ స్వామి విగ్రహాలు తయారు చేసే వ్యక్తికి కళ్ళకు గంతలు కట్టి స్వామివారి విగ్రహాలు తయారు చేయమని చెబుతారు. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి విగ్రహాలను మార్చే సమయంలో పాత విగ్రహాల్లో ఉన్నటువంటి ఒక పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి మార్చి ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది జరుగుతుంది. అది కొంతమంది కృష్ణుడి గుండె అని నమ్ముతారు, ఇంకొంతమంది విగ్రహంలోని ఏదో ఒక ప్రత్యేక పార్ట్ అని కూడా నమ్ముతారు. ఈ ఆలయం పైన ఉన్నటువంటి నీలి చక్రం, సుదర్శన చక్రం కింది నుండి ఎటువైపు నుంచి చూసినా కూడా ఒకే విధంగా కనిపిస్తుంది. పూరీ జగన్నాథ ఆలయంలో సుమారు 76 పవిత్రమైన చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. పూరీ జగన్నాథ్ ఆలయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుడిచ్చాదేవి ఆలయానికి ఈ రథయాత్ర మొదలవుతుంది. 9 రోజుల పాటు గుడిచ్చాదేవి ఆలయంలోనే ఈ 3 విగ్రహాలని ఉంచుతారు. 9 రోజుల పాటు స్వయాన గుడిచ్చాదేవే ఈ 3 విగ్రహాలకి నైవేద్యం వండి వడ్డిస్తుందంట. 10వ రోజు తిరుగు ప్రయాణం మొదలు పెడతాడు జగన్నాథుడు. గర్భగుడిలో జగన్నాథుడితో పాటు అతని సోదరుడు బాలభద్రుడు, సోదరి సుభద్ర కూడా ఉంటారు. వీరిని జగన్నాథ త్రయం అని పిలుస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు ఎన్నో అంతు చిక్కని హిస్టరీలకి ఈ దేవాలయం నిలయం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.